హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ నరసింహన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు కొంచెం 1 అవర్ లేట్ అయింది. కొంచెం నైట్ కూడా లేట్గా పడుకున్నా కాబట్టి కొంచెం లేట్గా లేచిన. ఫుల్ ఇప్పుడు కానీ ఇద్దరు వస్తున్నాయి కూడా కొంచెం కష్టం మీదగా అయితే లేచిన. ఎందుకంటే మార్నింగ్ లేచి చేస్తాను బిజినెస్ అనేసి, ఓ రోజా కాకపోయినా ఒక రోజున అవుతుందని ఒక నమ్మకంతో. సో ఇప్పుడు టైం వచ్చి 5:30. లెట్స్ గో. రీడింగ్ కూడా 0 చేసుకున్నా. ఈరోజు సాటర్డే, ఫిబ్రవరి 3 సాటర్డే. ఈరోజు బిజినెస్ ఎలా చూడాలా. జై శ్రీరామ్. నిన్న ఇంట్రెస్ట్ పడిందన్న బాగానే అయింది, కానీ ఇంట్రెస్ట్ పడి మళ్ళీ అక్కడి నుంచి ఉన్నా ఏదైనా మంచిగా వచ్చిండే వర్కౌట్ ఇస్తుండే, మంచి వర్కౌట్ అవుతుండే. అంటే ఒక్కో రోజు వాళ్ళక ఈరోజు వరకు అయితే బిజినెస్ ఎలా ఉంటుందో ఎందుకు ఈ వీక్ ఇన్సెంటివ్ ఇవ్వలేడు. గురువారం నుంచి అంటే ఫ్రైడే నుంచి కొత్త ఇన్సెంటివ్ వస్తుంది, ఇవ్వలే. సెలెక్ట్ చేసుకోమని నెక్స్ట్ వీక్ మండే నుంచి ఫ్రైడే వరకు కూడా ఇన్సెంటివ్ ముందే ఇస్తుండే, బట్ అది నెక్స్ట్ వీక్ కూడా ఇంకా స్టార్ట్ చేయాలి. సో బుకింగ్ వచ్చాకైతే వీడైతే మనం స్టార్ట్ చేస్తాం. పొద్దుగాల 5 గంటలకు స్టార్ట్ చేస్తే టైం ఎంత అయింది? 7:18, అంటే 2 hours 20 minutes అవుతుంది. ఒక బుకింగ్ కూడా లేదు. తిరిగి 39 kilometers వచ్చిన. ఇప్పుడు కొంతమంది అంటుంటారు బుకింగ్స్ కొంతమందికి వస్తున్నాయని, అందరికీ బుకింగ్స్ లేవు. ఇప్పుడు ఇంతకుముందు 2 చిన్న బుకింగ్లు వచ్చినాయి, ఎత్తేసరికి అందరూ మ్యాచ్ అని వచ్చింది. సో బుకింగ్స్ సరిగా లేవు. ఈ మధ్యకాలంలో చాలా వరకు తగ్గిపోయినాయి. ఒక్కొక్కరు లెక్క అవుతుంది బిజినెస్ ఒక్కొక్క ఏరియా బట్టి. సో ఇప్పుడు నేను రాజభవనం రోడ్లో ఉన్నాను. ఇక్కడ ఎల్బీ రౌతు నుంచి ఖాళీగా తిరుగుతా ఇటు వరకు వచ్చాను. 39 kilometers ఖాళీగా వచ్చిన. చెప్తే అర్థం చేసుకోరు, వేరే వాళ్ళకి బిజినెస్ అవుతుంది మీకు ఎందుకు అవ్వట్లేదని. ఇటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంతకుముందు మనోడు ఎయిర్పోర్ట్ పోయిండు. ఎప్పుడు నైట్ 2 గంటలకు పోయిందంట. ఇప్పుడు వరకు ఎయిర్పోర్ట్లో ఉన్నాడంట. అట్లా ఎక్కడెక్కడ బండ్లు అక్కడెక్కడ స్ట్రక్ అయిపోతున్నాయి. వెహికల్స్ అయితే ఘోరంగా ఖాళీగా ఉంటున్నాయి బుకింగ్స్ లేక. అందుకే చెప్తారా పదే నాయనా, వెహికల్ తీసుకునే వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించండి. ఇది చాలా ఈజీ అయితే అసలు కాదు, చాలా కష్టంతో కూడుకున్నది ఇది. పైకి ఏదో 2,000 వస్తుంది అనుకుంటారు, కానీ పైన వెనకాల కష్టం కూడా అట్లా ఉంటుంది. ఇగో ఇప్పుడు పడింది ర్యాపిడోలో. అరే చూడు, సారీ మిస్డ్ ఆర్డర్, ఇట్లా ఉంది కథ. ఇప్పుడే వచ్చింది, జస్ట్ వచ్చింది నొక్కినా మిస్డ్ ఆర్డర్ అంట. చూడండి ఎట్లా ఉంది కథ. ఈ ర్యాపిడోలో వచ్చింది. అది కూడా ఊబర్లో 2 మోగినాయి. ఒకటి 180 rupees ఎర్రమంజిల్ దగ్గరికి వచ్చాక మోగింది, అది 100 మ్యాచ్. తర్వాత ఒకటి బిజినెస్ ప్రీమియర్ అని ఒకటి వచ్చి మోగింది. బోడుప్పలకి 330 రూపాయలు, అది 100 మ్యాచ్. ఈ బుకింగ్సే లేవు. ఏమన్నా ఇది దారుణంగా ఉంది పరిస్థితి అయితే. ఇట్లంటే వెహికల్ అమ్ముకొని ఏదైనా జాబ్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది కొన్నిసార్లు. చాలామంది అమ్ముకుంటారు కూడా. నాకైతే రీసెంట్గా లాస్ట్లో ఒక 10 మంది చెప్పినారు వెహికల్ అమ్మాలనుకుంటున్నారు అనేసి, ఏమైనా సజెషన్ చెప్పండి అనేసి. పరిస్థితి అట్లా ఉంది. కానీ కొంచెం తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, అదే అవతల ఇంకో ఛానల్ వాళ్ళు బిజినెస్ చేస్తారే, మీరు ఎందుకు చేయలేకపోతారే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అవుతుంది. ఇప్పుడు నిన్న నాకు అయింది, ఒకరికి కాదు. అది బుకింగ్స్ బట్టి ఉంటుంది అన్నమాట. అందరికి ఇప్పుడు నాకైతుందని మీకు అందరికి అవుతుంది అని చెప్పాలంటే నమ్మకం లేదు. అది మీలో ఒకరికి అయింది నాకు అవుతుందంటే అట్లా కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా బిజినెస్ అవుతుంటుంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే ఒకప్పుడు మాది అసలు లేదు. చాలా 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 దారుణంగా అయిపోయింది. చాలా వరకు నాకు తెలిసి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ఎర్నింగ్స్ అంటే బాగా అంటే రూమర్స్ అనమాట, బాగా లక్షలు సంపాదించు, లక్షాధికారి కావచ్చు అని చూసి వెహికల్ తీసుకుంటారు. అది కూడా ఇంకో పొరపాటు ఏం చేస్తారంటే, వెహికల్ తీసుకొని వెళ్తారు, సిఎన్జి వెహికల్ 3 నెలలు టైం అంటారు, పెట్రోల్ వెహికల్ తీసుకునేస్తారు. అట్లా నాకాడ చాలా కేసెస్ వచ్చినాయి, ఒక 10-20 దాకా వచ్చింటాయి. ఇక తొందరపడి తీసుకున్నానా పెట్రోల్ వెహికల్, మీరు చెప్పినాక నేను తీసేసుకున్నానా
అనేసి వస్తారు. తర్వాత ఎక్స్ట్రా ఫిట్టింగ్ మళ్ళీ చేంజ్ పెట్టుకుంటారు. ఇంకా కొంతమంది ఎట్లా అంటే ఏదో ఆశపడి వస్తారు, వెహికల్ తీసుకుంటారు, తర్వాత ఇబ్బంది పడతారు, ఈఎంఐ కట్టలేక మళ్ళీ వెహికల్ అమ్మేస్తారు. అది ఇప్పుడు మన వెహికల్ కొన్నాక మళ్ళీ అమ్ముడు అంటే కన్నా 100% లాస్తోనే పోతా, కానీ లాభం ₹1 ఆదాయంతో అయితే రాదు, లాస్ట్లో పోతుంది. మన పెట్టిన డబ్బులు మనకు రావు. ఎందుకు చెప్తారో ఆలోచించుకోండి. ఎంత టైం పడుతుంది? ఈరోజు సాటర్డే ఏం బిజినెస్ ఉంటుందేమో చూద్దాం. ఈరోజు ఇంకా బిజినెస్ లేకపోతే నైట్ కూడా కంటిన్యూ చేయాలని ఆలోచిస్తున్నా. ఇంకా అప్పటి వరకు ఈవినింగ్ వరకు బిజినెస్ బట్టి ఆలోచన చేసేది. ఇక సోమాజి కూడా వెయిట్ చేసి పార్క్ హోటల్ కాడికి పోతే రాజ్భవన్ రోడ్లో ఎయిర్పోర్ట్కి వచ్చింది. ఇప్పుడు డ్రాప్ కంప్లీట్ చేస్తున్నా. ఇగో లెట్స్ గో వస్తుందా లేక వెయిట్ చేపిస్తాడా చూద్దాం. వచ్చింది, లెట్స్ గో ఇచ్చిండు. ఫస్ట్ బుకింగ్ ఇగో ₹515 వచ్చింది. 32 కిలోమీటర్, 32.9 కిలోమీటర్స్, 40 మినిట్స్ 48 సెకండ్స్, ₹515 వచ్చింది. క్యాష్ కార్డ్ ఏమో 738, అంటే ₹220 దాకా కమిషన్ తీసుకున్నాడు ఇందులో. సో ఇక్కడ ఇప్పుడు రిటర్న్ గచ్చిపోలు పడితే మంచిగా ఉంటుంది. 11 గంటలకు ఒకటి రెంటల్ రిజర్వేషన్ అయితే వచ్చింది ఇంతకుముందు. 4 అవర్స్ ప్యాకేజ్ ఇది, 40 కిలోమీటర్స్ ఇంక్లూడ్, ₹1,264 చూపించింది. ఇది గచ్చిబౌలి నుంచి మొయినాబాద్ అది మళ్ళీ గచ్చిబౌలి రెంటల్ బుకింగ్ అయితే బుక్ చేసినారు. సో ఇప్పుడు గచ్చిబౌలి అట్లా పడితే మేలు, మళ్ళీ ఖాళీగా అటు తీరుకొని ఇప్పటికే బాగా తిరిగిన ఖాళీగా. ఇదే రెంటల్ బుకింగ్ కంప్లీట్ చేసుకుంటే కన్నా కొంచెం లెవెల్ అవుతుంది, మరి ప్రాబ్లం లేకుండా. సరే లోపలికి చూద్దాం ఎక్కడ వస్తుందో బుకింగ్. ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి సికింద్రాబాద్కి వచ్చింది బుకింగ్. రిటర్న్ పికప్ 36 కిలోమీటర్స్, 46 మినిట్స్, ₹467 ఇచ్చిండు. క్యాష్ కట్లో ఏమో ₹950, అంటే ₹790 దాకా కమిషన్ తీసుకున్నాడు. సో రిజర్వేషన్ అయితే అసలు అయింది బుకింగ్. ఇంకో అసలు 10:21 అయింది. ఇక్కడికి వెళ్ళి 18 కిలోమీటర్ ఉంది పికప్. కరెక్ట్ 11 గంటలకు రీచ్ చూపిస్తుంది టైము. మనం పోగలుగుతామా పోలేమో ఏమో అర్థమవుతలేదు. సిగ్నల్ ఓపెన్ అయింది. ఇప్పుడు క్యాన్సల్ అవుతుందేమో అనిపిస్తుంది. అయ్యేటట్టుగానే ఉంది, క్యాన్సల్ అయ్యేటట్టుగానే ఉంది. కరెక్ట్ 18 కిలోమీటర్ 38 మినిట్స్. క్యాన్సిల్ చేద్దామా వద్దా? ఇది ఇట్లా అయింటే మంచిగా ఉండేది, కానీ అటు గచ్చిపోలే అటు పడింటే కదా ఏ టెన్షన్ లేకుండా ఉండేది. ఇటు పడి నెత్తిమపోయింది. క్యాన్సిలేషన్ బుకింగ్స్ ఏం లేవు, క్యాన్సిల్ చేయాల్సిందే అనిపిస్తుంది. ఇక ఇప్పుడు సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్లో ఉన్నా. కిమ్స్ హాస్పిటల్ మినిస్టర్ రోడ్ టర్న్ అవుతున్నా. ఇప్పుడు నేను పోతున్నా కానీ ఇన్ కేసు క్యాన్సిల్ కాకుండా ఉంటే పర్లేదు. క్యాన్సిల్ అయితే మటుకు వేస్ట్, టైం వేస్ట్ అవుతుంది. నేను పోయి కూడా వేస్ట్ అవుతుంది టైం. ఏమో మ్యాక్సిమం ట్రై పోవడానికి ట్రై చేస్తాను. క్యాన్సిల్ చేయబుద్ధి అవుతలేదు, ఎందుకంటే బుకింగ్స్ లేనప్పుడు ఇది రెంటల్ తీసుకుంటే ఏదో 1200 వస్తుంది 4 అవర్స్కి అని ఒక ఆశతో అయితే ఉన్నా. కానీ దేవుడా, లాస్ట్ మీ దగ్గర పోయినప్పుడు క్యాన్సిల్ అయితే మటుకు బిస్కెట్ వ్యాపారం, బిస్కెట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ 17 కిలోమీటర్లు 35 నిమిషాలు చూపిస్తుంది. ఏ ట్రాఫిక్ అయిపోతే పర్లేదు, సిగ్నల్ ఒక 5 నిమిషాలు అవుతే అయిపోయి కథం. క్యాన్సల్ అయిపోయేటట్లే ఉంది అనిపిస్తుంది. గచ్చిబౌలి, కొండాపూరు, హైటెక్ సిటీ నియర్ బై ఎక్కడ పడినా మంచిగా ఉండేది. ఆఖరికి కొండాపూర్ పడినా ఒక ఇబ్బంది లేకుండా, కొండాపూరు కూకట్పల్లి పడినా కూడా ఇబ్బంది లేకుండా వెళ్ళిపోదు. కానీ సరౌండింగ్లో కాబట్టి ఇది ఒకటేసారి 17 కిలోమీటర్లు ఉంది. ఏం చేయాలి?
ఇదేదో పికప్ ఒక 10 గంటల కంటే అయిపోయిందే సరిపోయింది. 10 గంటలకి 10:20కి అయిపోయింది బుకింగ్. ట్రాఫిక్ అయితే స్లోగా ఉంది, కొన్ని చోట్ల ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయింది. అంటే రోజు రెగ్యులర్ ఉండేదానికంటే కొంచెం తక్కువైంది. ఇంకా ట్రాఫిక్ కొంచెం మధ్యాహ్నం ఈవినింగ్ గట్టిగా ఉంటుంది ట్రాఫిక్. ఈరోజు సాటర్డే కదా, ఆ టైంలో బాగా ఫుల్గా ఉంటుంది ట్రాఫిక్. ఏమో ధైర్యం చేసేది పోవడం అయితే పోతున్నా. ఓలా ర్యాపిడో నేను చేసాను బుకింగ్ పడుతుంది, ఖాళీ పోకుండా సెట్ అవుతుంది అనుకున్నా. చూద్దాం. ఫైనల్గా అయితే కొంచెం ముందే చేరుకున్నా. 10:57 అవుతుంది. కస్టమర్ ఫోన్ చేసిన కిందికి వస్తా అన్నారు. ఇగో ఇంకా టైం ఉంది. 11కు పికప్. 1264 రూపాయలు ఇచ్చిండు. ఇంకా చూడాలా ఎంత వస్తుంది అమౌంట్. 40 కిలోమీటర్స్ ఇంక్లూడ్. ఎక్స్ట్రా కిలోమీటర్ పెరిగితే 13 రూపాయలు, ఎక్స్ట్రా మినిట్ పెరిగితే నిమిషానికి 2 రూపాయలు. మనకు అవర్స్ పెరగాల్సిన అవసరం లేదు, కిలోమీటర్ పెరిగితే మంచిగా ఉంటుంది. రెంటల్ బుకింగ్ 4 అవర్స్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే అయిపోయింది. 3 hours 28 minutes. 40 కిలోమీటర్స్ అంటే 42 కిలోమీటర్స్ తిరిగింది. సో 3 కిలోమీటర్స్ ఎక్కువ తిరిగింది. 2.7 కిలోమీటర్స్ ఎక్కువ తిరిగింది. 1234 రూపాయలు, 37 రూపాయలు వచ్చింది. క్యాష్ కట్లేమో 1471 రూపాయి. అంటే అప్పటికి 200 రూపాయలు కమిషన్ తీసుకున్నాడు ఇందులో. ఇది డ్రాప్ అవ్వగానే ఇమీడియట్లీ చిన్న బుకింగ్ అయితే వచ్చింది. గోసేదాను ఎక్కడికంటే గచ్చిబౌలి నుంచి మాదాపూర్ ఆడి షోరూమ్ కాడికి. సో ఆ డ్రాప్ చేయగానే ఒక 5 to 10 minutes మధ్యలో ఎయిర్పోర్ట్కి బుకింగ్ వచ్చింది. ఊబర్ ప్రీమియర్ 34.5 కిలోమీటర్స్ 39 minutes టైం పట్టింది. 625 రూపీస్ వచ్చింది. 50 రూపీస్ టోల్ యాడ్ అయింది. ఇది ఆన్లైన్ పేమెంట్. సో ఇది డ్రాప్ చేసేసి వచ్చిన లెస్ గో అయితే వచ్చింది. ఇగో ఊబర్గో పిన్ వచ్చింది. లోపలికి వచ్చింది అనమాట. ఊబర్ పికప్ పైనకి వచ్చిన. ఇప్పుడు ఓవరాల్ మన ఎన్ని అయితే ఇప్పుడు వరకు అయితే ఇంకా 2900 అయింది. 2953 రూపాయలు. 225 కిలోమీటర్లు తిరిగినాం. సో మనము ఇప్పుడు అది రెంటల్ బుకింగ్కి 18 కిలోమీటర్ ఖాళీగా పోయినా కూడా చాలా ప్లస్ అయింది. 40 కిలోమీటర్లకి మనకు 1200 రావడం వల్ల కొంచెం ప్లస్ అయింది. అది కనుక క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా కానీ చేసిన మటుకు బిస్కెట్ అవుతాను. అందుకే వెళ్ళిన ఆ రెంటల్ బుకింగ్ ఉండడం వల్ల కొంచెం బెటర్ అయింది. సో దాని తర్వాత ఇప్పుడు ఎప్పుడు రావడం మొత్తం కొంచెం బెటర్ అయింది. సో చేద్దాం, ఇప్పుడు అయితే నైట్ అయితే చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఎలా అవుతుందో. ఇప్పుడు వరకు అయితే 2900 అయింది ఎర్నింగ్స్ అయితే. చూద్దాం ఎంతసేపు పికప్ వస్తుంది. ఇప్పుడే నేను లోపలికి వచ్చిన, టైం 4 అవుతుంది. ఇగో ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ బుకింగ్. ఇగో 44 minutes టైం పట్టింది. 510 ఇచ్చిండు. 1062 రూపీస్ క్యాష్ కలెక్టెడ్. 50 రూపీస్ టోల్ కట్ అయింది. సో ఇందులో కమిషన్ వచ్చి 550 తీసుకున్నాడు. దీని తర్వాత ఒకటి ఇంటర్సిటీ పడింది ఇక్కడ నుంచి, సేమ్ ఇక్కడ నుంచి ఇంటర్సిటీ వచ్చి 29 కిలోమీటర్స్కి 600 క్యాష్ కలెక్టెడ్. 523 ఇచ్చిండు. ఇందులో కమిషన్ 77 రూపీస్ దాకా తీసుకున్నాడు. ఇది రాబోయాక ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ పడింది బుకింగ్. కస్టమర్ వస్తున్నా అన్నాడు. అమ్మ 10 నిమిషాలు అవుతుంది. ఐబిఎస్ దగ్గర మన సబ్స్క్రైబర్ ఉన్నారు ఇక్కడ. కాకతి ఇక నా సబ్స్క్రైబర్ లేడు ఐబిఎస్ కదా, ఉన్నారు బుకింగ్స్ కోసం. ఏమి నువ్వేమి ఏం పేరు? శంకర్ కాక ప్రవీణ్ యూట్యూబ్ లో వస్తుంది. చెప్పు, ఏదైనా చెప్పు. బిజినెస్ ఎట్లుంది? బిజినెస్ చాలా బాగుంది. చాలా బాగుంది అంటే దారుణంగా ఉందా మంచిగా ఉందా? దారుణంగా ఉంది, మరి దోసుకుంటుండేది.
ఇగో ఈ ఇంటర్సిటీ తర్వాత ఇది ఐబిఎస్ ఇంటర్సిటీ బుకింగ్ చూడండి ఎంత తక్కువ ఇస్తాడో. 41.9 కిలోమీటర్లకి 43 నిమిషాలు టైం పడితే 462 రూపీస్ వచ్చింది. 600 క్యాష్ కలెక్టెడ్. అంటే ఇందులో కమిషన్ వచ్చి 140 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు. ఇది అయింది ఆడికి. ఇది అయిపోతానే ఇంకా లెస్గా వచ్చింది. ఇంకా ఇది తీసుకున్నా. 44 కిలోమీటర్స్కి 1 hour 4 minutes పట్టింది. 531 రూపీస్ వచ్చింది. 1250 రూపీస్. సో మనకు ఈవినింగ్ 7 నుంచి ఇన్సెంటివ్ ఉంది అనమాట, డబుల్ ఇన్సెంటివ్. ఇగో ఎయిర్పోర్ట్ ఈ బుకింగ్ కంప్లీట్ చేయడం వల్ల 2 ఇన్సెంటివ్లు వచ్చాయి, 150 సేమ్ టైంకి. సో ఈ బుకింగ్ డ్రాప్ చేయగానే వెంబటే మళ్ళీ ఎయిర్పోర్ట్ పడింది. సేమ్ అదే ప్లేస్ నుంచి జస్ట్ ఒక 100 మీటర్ 350 మీటర్ డిస్టెన్స్లో అంతే. ఇగో డ్రాప్ ఎప్పుడంటే 10:10కి అయిపోయింది. 4 నిమిషాలు పడింది. 45 కిలోమీటర్స్కి 1 hour 13 minutes టైం పట్టింది. 694 రూపీస్ గోసెడ్ అనేది. 980 రూపీస్ క్యాల్కులేటెడ్. అంటే 750 230 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు ఇందులో. ఇప్పుడు వరకు అయితే ఇగో 5975 రూపీస్ అయింది. 5975 రూపాయలు. సో లెస్గో అయితే వచ్చింది. ఊబర్ పిన్ను సిఎన్జి హాఫ్ ట్యాంక్ ఉంది కదా అనేసి సిఎన్జి కాడికి అయితే వచ్చిన. ఇప్పుడు ఏందో ఏందో ఆపినారు, చూడాలి ఎందుకో. ప్రెజర్ లేక ఏమన్నా ఆపిండో ఏమో తెలియదు. టైము 12 అవుతుంది. ఇగో ఎయిర్పోర్ట్ రిటర్న్ పికప్ ఐటీ సిటీకి వచ్చింది. 34.9 కిలోమీటర్స్ 425 ఇచ్చిండు. 50 రూపీస్ టోల్ ఇచ్చిండు. సో ఇందులో కమిషన్ వచ్చి 380 దాకా తీసుకున్నాడు. ఈ డ్రాప్ అయిపోయింది. 2 ఇన్సెంటివ్లు వచ్చినాయి, 150 2 టైమ్స్. దాని తర్వాత వచ్చింద బుకింగ్ మాదాపూర్ కొట్టిన. మాదాపూర్ నుంచి మాదాపూరే 3.5 కిలోమీటర్స్ 108 రూపీస్. 148 క్యాష్ కలెక్టర్, 40 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు దీంట్లో. సో మొత్తానికి ఇప్పుడు వరకు అయితే 6800 అయింది. అప్పటి నుంచి ఇప్పుడు స్టాప్ అయింది. ఇప్పుడు ఏమి మా దగ్గర ఉన్నా మాదాపూర్ నుంచి ఏమి మా దగ్గర అయితే వచ్చాక బుకింగ్ అయితే ఆగిపోయినాయి. పొద్దున 5 గంటలకు స్టార్ట్ చేస్తే 8:30కి ఫస్ట్ బుకింగ్ తీసుకున్నాము. 8:30కు ఫస్ట్ బుకింగ్ తీసుకుంటే దాని తర్వాత ఎయిర్పోర్ట్ పోయి వచ్చి రెండల్ బుకింగ్ అయిపోయిన తర్వాత నుంచి కంటిన్యూగా వచ్చినాయి. టైం గుడ్. మొత్తానికి అయితే ఈరోజు ఎప్పుడు లేనిది ఈరోజు 4 ట్రిప్పులు డ్రాపులు, 4 ట్రిప్పులు పికప్లు ఎయిర్పోర్ట్. సో ఇప్పుడు వరకు అయితే మంచిగానే అయింది. మన టార్గెట్ రోజు 4000 కాబట్టి ఇంకొక 1200 అయితే 8000 అయిపోతుంది. 2 days అంటే సాటర్డే సండే 2 ఫినిష్ చేసేసుకోవచ్చు. ఇంకా సండే ఏం చేసేది ఉండదు కాబట్టి పొద్దున 6-7 వరకు అయితే చేద్దాం అనుకుంటున్నాం. చూడాలి ఏమవుతుందో. ఇప్పుడైతే ఇంకా పల్లె ఒక 10-15 నిమిషాలు చూసి అటు వెళ్తా. నానక్రముడు వైపు వెళ్తా. అడివి పన్నట్టు లేకపోతే కొంచెం స్లీప్ అంతే. హాయ్, గుడ్ మార్నింగ్. డ్యూటీ చేయబట్టి 20 hours కంప్లీట్ అయిపోయింది. ఎర్నింగ్స్ చూద్దాం. ఓన్లీ ఊబర్ నడిపిన ఇప్పుడు వరకు అయితే ఎర్నింగ్స్ చూద్దాము. నైట్ ఎన్ని గంటలకు అయిపోయింది. ఇగో లాస్ట్ బుకింగ్ ఎప్పుడు ఇది లాస్ట్ బుకింగు 110కి అయిపోయింది. 110కి అయిపోతే 110 నుంచి ఇంకా ఒక్క బుకింగ్ లేదు. 2:30కి నేను కొండాపూర్ బొటానికల్ గార్డెన్కి వెళ్ళేసి ఒక గంటన్నర పడుకుని 4 గంటలు లేచిన. 4:30కి ఇగో ఇంటర్సిటీ బుకింగ్ వచ్చింది. 57 కిలోమీటర్లకి 52 నిమిషాలు 998 రూపాయలు ఇచ్చిండు. క్యాష్ కలెక్టెడ్ ఏమో 1127 రూపాయలు. అంటే 127 రూపాయలు కమిషన్ తీసుకున్నాడు. 120-130 రూపాయలు కమిషన్ తీసుకున్నాడు. ఓకే, దీని తర్వాత ఇది ఎక్కడంటే శామరిపేట తుర్కపల్లి మామిడిపల్లి దాటినాక
లక్ష్మికాపల్లి అని ఆర్వీఎం హాస్పిటల్ ఉంటుంది, మెడికల్ హాస్పిటల్. సో కాలేజ్ అన్న హాస్పిటల్ ఉంటుంది, అక్కడైతే డ్రాప్. ఆ డ్రాప్ చేసి షామీర్పేట వరకు అయితే వచ్చిన. షామీర్పేట ఇది నల్సార్ యూనివర్సిటీ లాల్ నుంచి బిట్స్ పిల్ అని పడింది. ఇది డ్రాప్ చేసిన. ఎంత 9.5 కిలోమీటర్స్కి 209 ఇచ్చిండు. ఇది కిలోమీటర్ పికప్ 6 కిలోమీటర్ పికప్ ఉండే. క్యాష్ క్రెడిట్ ఏమో 230. ఇది ఒక కమిషన్ 21 రూపీస్ తీసుకున్నాడు. దీని తర్వాత వెంబటే ఇదే బిట్స్ పిల్ నుంచి బిట్స్ నుంచి మళ్ళీ చందనగర్ పడింది. 41 కిలోమీటర్స్కి 43 మినిట్స్ 548 వచ్చింది. 711 క్యాష్ కలెక్టెడ్. సో ఇందులో మనకి 150 దాకా కమిషన్ తీసుకున్నాడు. ఓకే, ఇంకా దీని తర్వాత ఏం బుకింగ్ చేయలే. ఇప్పుడు టైం 9:17 9 అనుకున్నాము. ఇంటికి కూడా ఇంటి దగ్గరలోకి వచ్చేసిన. టోటల్గా ఎర్నింగ్స్ అయితే చెప్తాను. మార్నింగ్ ఇగో మార్నింగ్ మనం ఇది 5 నుంచి ఆన్ చేసినాం కదా. 5 నుంచి ఆన్ చేస్తే 22 hours 44 minutes. ఇది 6,800 అయింది. 6,800 ప్లస్ ఇది ఒక 1,756 రూపాయలు. అంటే మార్నింగ్ నుంచి 6,800 ప్లస్ 1,750 రూపాయలు. ఓకే, ఇది ఈరోజు నిన్న మార్నింగ్ 5 నుంచి ఇప్పుడు 9 గంటల వరకు అయితే ఇప్పుడు వరకు ఎర్నింగ్స్ ఇది అనమాట. 8,550 రూపాయలు ఎర్నింగ్స్ అయింది మంది. ఇప్పుడు కిలోమీటర్ చూద్దాం. మామూలుగా లేదు, 700 కిలోమీటర్లు. అంటే దగ్గర హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళిపోవచ్చు. అన్ని కిలోమీటర్స్ తిరిగినాం నాన్ స్టాప్గా. సో సిఎన్జి ఎంత అయిపోయింటుంది? 600, 2,000, 2,500 వేద్దాం. $2,600 వేద్దాం సిఎన్జికి. ఇగో 2,600 సిఎన్జి తీసేస్తే ఇది ఎర్నింగ్స్ అనమాట. ఇందులో మనం 2 days కలిపి చేసినాం కాబట్టి 2 daysది మెయింటెనెన్స్కి, ఈఎంఐకి, మిగతా ఏమైనా ఖర్చులకి, మనం భోజనాల ఖర్చు అవన్నీ ఇంకా చిన్న అన్ని ఖర్చులు ఒక 2,000 తీసే 2 daysది తీసేయంగా. ఇది మన ఎర్నింగ్స్ 4,000 రూపాయలు, 3,950 రూపాయలు. ఎన్ని అవర్స్ అంటే 9 అయితే 9:30 అయింది, 9 అనుకో. 5కి స్టార్ట్ చేసినాము, 9కి ఇప్పుడు క్లోజ్ చేసినాము. సో మొత్తము 5 to 5 24 hours ప్లస్ 4 28 hours. 28 hours లాగిన్ చేస్తే సిఎన్జికి ప్లస్ మెయింటెనెన్స్, ఈఎంఐ, మన ఫుడ్ ఖర్చు, ఛాయ్ ఖర్చు, మొత్తం అన్ని ఖర్చులన్నీ పోగా మనకు బై హ్యాండ్ వచ్చిన అమౌంట్ అయితే 3,950 రూపాయలు. అంటే 4,000 రూపాయలు 2 daysది. అంటే 2 days అమౌంట్ ఒకటేసారి చేసుకున్నాం మనం, 24 hours చేసుకున్నాం. మామూలుగా మనం ఎట్లా ఎవ్రీడే 4,000 అనుకో, 1,000 రూపాయలు సిఎన్జి, 1,000 రూపాయలు మెయింటెనెన్స్, ఈఎంఐ అన్ని తీసేయగా 2,000 మిగులుతుంది. సో అదే విధంగానే 2,000 4,000 రూపాయలు ఒకటేసారి మిగిల్చుకోండి 28 hours చేసింటే మనం. ఓకే, మామూలుగా అయితే మనం 13-14 గంటలు చేస్తాం కదా, అదే దాని డబల్ సేమ్. కానీ బుకింగ్స్ అయితే నిన్న మార్నింగ్ ఎప్పుడు 3.5 hours టైం వేస్ట్ అయింది. ఎప్పుడు 5 గంటలకు స్టార్ట్ చేస్తే 8:30 ఫస్ట్ బుకింగ్ పడింది. అది ఒక 3.5 hours వేస్ట్. తర్వాత నైట్ 1 o'clock అని డ్రాప్ అయిపోతే 1 2 3 4 4.5 hours పైగానే టైం వేస్ట్. అంటే ఇంచుమించు 8 hours టైం వేస్ట్ అయింది. ఏదైతే మనం 28 hours చేసినామో అందులో 8 hours టైం వేస్ట్ అయింది ఓవరాల్గా. సో 20 hours కంటిన్యూ చేసినాము. స్టార్టింగ్ ఫస్ట్ బుకింగ్ మనం తీసుకున్న తర్వాత కంటిన్యూగా బుకింగ్స్ పన్నాయి. ఇది రెంటల్ బుకింగ్ కాడికి ఖాళీగా వెళ్ళినాం. ఇప్పుడు ఫస్ట్ బుకింగ్ తీసుకున్నాక ఎయిర్పోర్ట్కి వెళ్ళినాం కదా, ఎయిర్పోర్ట్ నుంచి వెంబడే లెస్గో వచ్చేసినాము. సో అక్కడికి వెళ్ళి ఇంకా రిజర్వేషన్ ఉంది అనేసి రిజర్వేషన్కు మనం 18 కిలోమీటర్ ఖాళీ పోవడం బెటర్ అయింది. అది పోకపోతే కన్నా బిజినెస్
అక్కడ ఏదైనా సరిగా లేదు బిజినెస్. కొంతమంది జరిగింది జరగలేదు, నాకైతే జరిగింది, కొంతమంది జరగలేదంట. నేను మామూలుగా మన వాళ్ళతో కొంతమంది డైలీ మారుతుంటాయి కదా, కొంతమందికి అవ్వలేదు ఉంటుంది బిజినెస్ సరిగా. సో మనకైతే అడిగైంది. అయితే అక్కడి నుంచి ఇంకా కంటిన్యూగా బుకింగ్స్ అయితే వచ్చినాయి. తర్వాత ఐబిఎస్ పోయినాకైతే మళ్ళా డౌన్ అయిపోయింది, అక్కడైతే వెళ్ళలేదు మళ్ళా. ఇంకా దాని తర్వాత నైట్ కొంచెం గ్యాప్ వచ్చింది. ఓకే, ఇదన్నమాట. అట్లా అయితే మన ఈరోజు వరకు అయితే ఎర్నింగ్స్. సో నైట్ చేయమని అడుగుతున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు చేసిన, బట్ ఇంకోసారి అడుగుతున్నారు చేద్దామని ఈరోజు చేసిన. ఇంకా ఈరోజు చేయను, ఇంకా మళ్ళీ మండే నుంచి స్టార్ట్ చేస్తారు డ్యూటీ. సో ఇంకోటి మనకు ఇన్సెంటివ్ ₹600 ఇన్సెంటివ్ వచ్చింది మనకి. 2 సార్లు ఎయిర్పోర్ట్ పికప్ చేసుకున్నాం కదా, ఇందులో మనకు ₹600 ఇన్సెంటివ్ వచ్చింది. సో ఇన్సెంటివ్ అంతా కలుపుకొని మనకు అదే అనమాట ఎర్నింగ్స్. ఓకే, ఇది ఇవాళ మన ఎర్నింగ్స్ వీడియో అంతా నచ్చిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.